అడుగుతున్నారు. దీంతో పాటు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని పోలీసులు చెబితే అర్ధరాత్రి 12 దాకా ఆయన థియేటర్ లోపలే ఉండడం నిజం కాదా? వెళ్ళిపోండి అని ఆల్రెడీ పోలీసులు మీకు ఇన్ఫార్మ్ చేసినా సరే అర్ధరాత్రి 12 వరకు కూడా థియేటర్ లోపలే ఉండడం మరి ఇది నిజం కాదా అని కూడా పోలీసులు అడిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు ప్రమాదం తర్వాత మీరు కారు పై నుంచి చేతులు ఊపింది నిజం కాదా? ప్రమాదం అనంతరం అంటే ప్రమాదం జరిగింది, ఇలా ఒక మహిళకు అస్వస్థతకు గురయ్యారు, ఆ మహిళ మృతి చెందే అవకాశం ఉంది అని పోలీసులు చెప్పిన తర్వాత కూడా మీరు కారు పైన ఎక్కి చేతులు ఊపింది నిజం కాదా అని పోలీసులు అడిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు ప్రెస్ మీట్ మొత్తం కూడా చూసుకున్నట్లయితే సింపతి కోసం ప్రయత్నం చేసింది నిజం కాదా అని అడిగే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే సంధ్య థియేటర్లో ప్రీమియర్ షోకి వస్తున్నట్లు అనుమతి కోరామని చెప్పారు. ఎవరిని అనుమతి కోరారు? ఒకవేళ అనుమతి కోరుంటే ఆ కాపీ ఏమైనా ఉంటే చూపించండి అని అడిగే అవకాశం ఉంది. దీంతో పాటు మీరు కానీ మీ పిఆర్ టీం కానీ పోలీసులు అనుమతి తీసుకున్నారా? తీసుకుంటే అసలు ఎవరు తీసుకున్నారు, వారి యొక్క డీటెయిల్స్ ఇవ్వండి అని కూడా అడిగే అవకాశం ఉంది. దీంతో పాటు సంధ్య థియేటర్ వద్దకు మీకంటే ముందుగానే మీ పిఆర్ టీం వెళ్ళింది, మరి అక్కడున్న క్రౌడ్ పరిస్థితిని మీకు వివరించలేదా? అంటే మీకంటే ముందే కూడా సంధ్య థియేటర్కి మీరు వచ్చే ముందే కూడా మీ పిఆర్ టీం అనేది అక్కడికి చేరుకుంది, మరి పిఆర్ టీం ఎవరు మీకు చెప్పలేదా? ఇక్కడ క్రౌడ్ ఇలా ఉంది అని మీకు ఎవరు చెప్పలేదా అని కూడా అడిగే అవకాశం ఉంది. దీంతో పాటు పెద్ద ఎత్తున అభిమానులు ఉంటే రోడ్ షో ఎందుకు చేశారు, అంత పెద్ద ఎత్తున అభిమానులు ఉంటే రోడ్ షో అసలు ఎందుకు చేశారు అని అడిగే అవకాశం కూడా ఉంది. దీంతో పాటు తొక్కిసలాట మీకు చెప్పేందుకు పోలీసులు వస్తే మీ మేనేజర్ అడ్డుకున్నారు. తొక్కిసలాట చోటు చేసుకుంటుంది, ఒక మహిళ పరిస్థితి అస్వస్థతకు గురయ్యారు, ఆవిడ పరిస్థితి విషమంగా ఉంది అనే విషయాన్ని మీ దగ్గరికి పోలీసులు చెప్పడానికి వస్తే మీ మేనేజర్ అడ్డుకున్నారు. నేను సార్కి చెప్తాను అన్నారు, కానీ మీకు చెప్పలేదా? చెప్పినా సరే మీరు సినిమా చూసాకే కదులుదాం అనుకున్నారా అని అడిగే ప్రశ్న కూడా ఉంది. అయితే దీంతో పాటు తర్వాత డీసీపీకి నేరుగా వచ్చి మీకు చెప్పాడు, తర్వాత కూడా మీరు సినిమా మొత్తం చూసాకే వెళ్తా అన్నారు. ఎందుకు మరి? ఎందుకంటే డీసీపీఏ నేరుగా వచ్చి తొక్కిసలాట చోటు చేసుకుంది. ఆ తొక్కిసలాట నేపథ్యంలో ఒక మహిళ అస్వస్థతకు గురయ్యారు. అయితే ఆమె ప్రాణం మీద కొట్టుమిట్టాడుతున్నారు, తన కొడుకు పరిస్థితి కూడా విషమంగా ఉంది అని మీకు డీసీపీఏ నేరుగా వచ్చి చెప్పారు. అప్పుడు కూడా మీరు సినిమా మొత్తం చూసాకనే నేను బయటకు వెళ్తా అని డీసీపీకి చెప్పుకొచ్చారు. మరి అలా ఎందుకు చెప్పారు అని అడిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. నాకెవరూ చెప్పలేదు అని ప్రెస్ మీట్లో చెప్పారు మీరు, కానీ పోలీసులు మీకు చెప్పినా కూడా ఎందుకు అబద్ధం చెప్తున్నారు? అంటే డీసీపీ వచ్చి చెప్పారు, డీసీపీ కంటే ముందు పోలీసు కూడా వచ్చి చెప్పారు, కానీ మీ మేనేజర్ అడ్డుకొని నేను సార్కి తెలియజేస్తాను అని చెప్పుకొచ్చారు. కానీ మేము డీసీపీ చెప్పారు, పోలీసులు వచ్చారు, కానీ మీరు అందరూ వచ్చి మీకు చెప్పినా సరే ప్రెస్ మీట్లో మీరు అసలు నాకు ఏ పోలీసు నా దగ్గరికి రాలేదు, ఎవరూ చెప్పలేదు అని చెప్పుకొచ్చారు. మరి ఇదంతా అబద్ధం కాదా అని అడిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మరుసటి రోజు కానీ మహిళ చనిపోయిందని తెలియదన్నారు. అసలు మరుసటి రోజు వెంటనే కూడా మహిళ చనిపోయిందని, అప్పటి వరకు కూడా మహిళ చనిపోయిందని తెలీదు, మరుసటి రోజు నాకు తెలిసింది అని చెప్పుకొచ్చారు. కానీ ఆ రోజు రాత్రి మేము మీకు చెప్పాం, సినిమా చూస్తున్నప్పుడే ఒక మహిళా పరిస్థితి విషమంగా ఉందని మా డీసీపీ చెప్పుకొచ్చారు, పోలీసులు చెప్పుకొచ్చారు అని చెప్పారు. కానీ మీకు ఆ రోజు రాత్రే మీకు తెలుసు, కానీ ఎందుకు డైవర్ట్ చేశారు? ఆ రోజు రాత్రి సినిమా చూస్తున్నప్పుడే మీకు ఆ విషయం తెలుసు, కానీ ఎందుకు నెక్స్ట్ డే నాకు ఆ విషయం తెలిసింది అని చెప్పుకొచ్చారు అని పోలీసులు అడిగే అవకాశం కూడా ఉంది. అయితే అల్లు అర్జున్ తీరుపై మొత్తానికి పోలీసులు సీరియస్గా ఉన్నట్లే తెలుస్తుంది. ఎందుకంటే బన్నీ ప్రెస్ మీట్లో చెప్పిన అంశాలపైనే ఫోకస్ చేసి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే మొత్తం 2 గంటల పాటు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది. 20 ప్రశ్నలు ఇప్పటికే సిద్ధం చేశారు ఏసీపీ రాజు, అలానే న్యాయవాది అశోక్ రెడ్డి కూడా విచారణలో ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం విచారణ అంతా కూడా వీడియో రికార్డ్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. విచారణ అనంతరం సంధ్యా థియేటర్కి కూడా తీసుకెళ్లి మొత్తం సీన్ అక్కడ అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది అల్లు అర్జునే డైరెక్ట్గా అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే అల్లు అర్జున్ తీరుపై ఇప్పటికే పోలీసులు సీరియస్గా ఉన్నారు. పోలీసులు తన వద్దకు రాలేదని కూడా బన్నీ చెప్పుకొస్తున్నారు. దీనికి కౌంటర్గా మనం చూసుకున్నట్లయితే గత 2 రోజుల నుంచి ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. అది పోలీసులు వీడియో రిలీజ్ చేశారు. మొత్తానికి అసలు ఆ రోజు ఏం జరిగింది, పోలీసులు తన వద్దకు రాలేదని బన్నీ చెప్పుకొచ్చారు. కానీ ఏ టైంకి బన్నీ దగ్గరికి పోలీసులు వెళ్ళారు, ఏ టైంకి బన్నీ థియేటర్ నుంచి బయటకు వచ్చారు, ఈ ఘటన ఏ టైంకి జరిగింది, ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే ఆ వీడియోలో డీటెయిల్గా ఉన్నాయి. అయితే అల్లు అర్జున్ కోసం ఇప్పటికే ప్రశ్నలు కూడా మొత్తం సిద్ధం చేశారు. నేను చెప్పిన దాంతో పాటు మొత్తం ఇంకొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి. పర్మిషన్ లేకపోయినా ఎందుకు వచ్చారు అంటే, పర్మిషన్ ఆల్రెడీ డిక్లైన్ చేశామని పోలీసులు చెప్పినా సరే మరి మీరు ఎందుకు సంధ్యా థియేటర్కి వచ్చారు, రోడ్ షో చేయలేదని చెప్తున్నారు, కానీ మరి మీరు చేసింది ఏంటి, రోడ్ షోనే కదా అని అడుగుతున్నారు పోలీసులు. అయితే దీంతో పాటు పోలీసులు తనకేం చెప్పలేదు అనడం వెనుక ఉద్దేశం ఏంటి? డీసీపీ వచ్చారు, పోలీసు వచ్చారు, మీ మేనేజర్తో మాట్లాడితే మీ మేనేజర్ సార్కి నేను చెప్తానని చెప్పుకొచ్చారు, కానీ అసలు మొత్తానికి పోలీసులే రాలేదని చెప్తున్నారు. కానీ దీని వెనుకున్న ఉద్దేశం ఏంటి మరి అని కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు కేసు దర్యాప్తులో ఉండగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే, ఆయన 13న చికటపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో నాంపల్లి కోర్టుకి 14 రోజులు రిమాండ్కి తరలించారు. అయితే ఈ నేపథ్యంలో
హైకోర్టు తనకి మధ్యంతర బెయిల్ని రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన 4 వారాల పాటు మధ్యంతర బెయిల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తులో ఉండగానే ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి కూడా అన్ని అందులో మాక్సిమం అబద్ధాలు ఎందుకు చెప్పుకొచ్చారని చెప్పి పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. మరి అయితే ఇప్పుడు మరి కాసేపట్లో ఆయన విచారణ ముగియనుంది. విచారణ అనంతరం ఆయన అరెస్ట్ చేయబోతున్నారా, లేకపోతే విచారణ కొనసాగుతుందా, జస్ట్ క్వశ్చన్స్ అడిగి పంపించేస్తారా అనేది కూడా అందరిలో ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి భారీగా కొంతమంది అభిమానులు కూడా